ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ రసం టేస్టీగా తయారు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. శనగపప్పు 1 గ్లాసు, తర్వాత కందిపప్పు 1 గ్లాసు, ధనియాలు 2 గ్లాసులండి దీంతో, తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ మిరియాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 6 ఎండుమిర్చి. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాళ్ళి పెట్టుకోవాలండి. ఇది వేడి అయిన తర్వాత శనగపప్పు, తర్వాత కందిపప్పు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, మిరియాలు వేయాలండి, తర్వాత మెంతులు, తర్వాత ఎండుమిర్చి. ఇవన్నీ చల్లారాక మిక్సీకి పట్టేస్తాను. ఇలా మెత్తగా వేసుకోవాలండి. పౌడర్ లాగా తయారు చేసి 8 కంటైనర్లో పెట్టుకోవాలా. మనకి ఇష్టం వచ్చినప్పుడంతా మనము చారు చేసుకొని చూపిస్తాను. చారు కూడా ఎలా చేసుకోవాలో. చారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండి: టమాటా, మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు, మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత. చింతపండు, బెల్లం, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ మీద పాత్ర పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, టమాటా పండ్లు ఇలా చితగొట్టి వేసుకోవాలండి. కాసిని నీళ్లు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఈ కరివేపాకు ఇలాగే వేసుకోవాలండి, బాగుంటుంది. చింతపండు అట్లాగే వేసుకోవచ్చు, లేకపోతే గుజ్జు లాగా వేసుకోవచ్చు. కాసింత బెల్లం అండి, పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. పౌడర్ వేయాలి. అంతేనండి, ఇలా బాగా ఉడకాలి. చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తున్నాను. అంతేనండి, ఎంతో హెల్తీ రుచికరమైన రసం తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా. తయారు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి.